హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అపోస్తలుల కార్యాలు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. మీరు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిస్తుంది. ఇప్పుడు డీజిల్ ఇంజన్లు వచ్చాయి, కానీ ట్రైన్స్కి అంతకుముందు బొగ్గు ఇంజన్లు ఉండేవాయి. ఎవరన్నా చూసారా? ఆ ఇంజన్ దగ్గరికి వెళ్ళారంటే ఆ బొగ్గులు ఎర్రటి కణాలుగా ఎంతగా బాగా మండుతుంటాయి అంటే ఒక్క ఇంజన్లో ఉన్న అంత ఆ మంటలో నుండి ఎంత శక్తి వస్తుందంటే ఆ ట్రైన్కి ఉన్న 30, 20, మరి 40 ఎన్ని ఉంటాయో ఆ రోజుల్లో, ఇప్పుడు పెంచారు. ఆ బోగీలన్నిటినీ ఏం చేస్తుంది? ఆ ఇంజన్లో ఉన్న మంటలో నుండి వచ్చే శక్తి లాక్కెళ్తుంది. చూసారా? పరిశుద్ధాత్ముడు మనకి శక్తినిచ్చినప్పుడు మనల్ని మనం బతికించుకోవడం కాదు, మన భారాలు మనం భరించడం కాదు, అనేకులకు మనం దీవెనకరంగా చేస్తాడు. అనేకులను ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చేవాడిగా చేస్తాడు. నేను మీ మీదకి మీకు శక్తినిచ్చినప్పుడు మీరు యూదయలో, అంటే యెరూషలేం ప్రాంతం యూదయ, సమరయలో, సమరయ అంటే యెరూషలేం పక్కనే ఉంది సమరయ ప్రాంతం, సమరయలో ఇంకెక్కడండి భూదిగంతముల వరకు. భూదిగంతాలంటే సీషోర్కి వెళ్తే తెలుస్తుంది మీకు. హైదరాబాద్లో లేకపోతే మా చెన్నై రండి, లేకపోతే ఇంకెక్కడన్నా వెళ్ళండి, మీ ఊర్ల దగ్గర ఉంటే వెళ్ళి సముద్రం పట్టుకు ఒకసారి చూడండి. అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? తీరం, సముద్రము, ఆకాశము ముద్దు పెట్టుకుంటున్నట్టు కనపడతాయి. కానీ అక్కడితో ఆగలేదు. సముద్రం కిందకి వెళ్తుంది, ఇంకా భూమి పైకి వెళ్తుంది. ఇంకా భూదిగంతం వరకు అంటే అంతేంటి? అర్థం ఏంటి? అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచమంతటా భూదిగంతముల వరకు. ఆ పక్కనున్న పాశ్చాత్య దేశాల కొరకు, ఈ పక్కనున్న ఈస్టర్న్ కంట్రీస్ వరకు, అన్ని జాతుల వారికి, అన్ని భాషల వారికి, అంత ప్రతి జనమునకు, ప్రతి జాతి వారికి మీరు సాక్షులై ఉంటారు. ఏమైనా అలాంటి ఆశ ఉందా మీకు? దేవా, నన్ను నీ సాక్షిగా నిలబెట్టు, ముందు ఇక్కడ నిలబెట్టు. లార్డ్ చర్చ్లో నన్ను ఒక సాక్షిగా చెయ్యి, తర్వాత మా ఇంటిలో చెయ్యి, తర్వాత నేను పనిచేసే స్థలంలో చెయ్యి, తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చిన స్థలంలో చెయ్యి, తర్వాత నాకు పోస్టింగ్ వచ్చిన స్థలంలో చెయ్యి, తర్వాత నేను వెళ్ళే దేశంలో చెయ్యి, నేనున్న ఫ్యాక్టరీలో చెయ్యి, నేనున్న కాలేజీలో, నేనున్న హాస్టల్లో, నేనున్న డిపార్ట్మెంట్లో, నేనున్న ప్రాంతంలో నన్ను చూసిన వారు, వీడు క్రైస్తవుడు, క్రీస్తుని పోల జీవించేవాడు, ఇతనికి క్రీస్తు తోడున్నాడు, ఇతడు రోష కలిగి జీవిస్తాడు, ఇతడు మద్యపానాన్ని ముట్టడు, ఇతడు దొంగలెక్కడు రాయడు, ఇతడు అబద్ధాలు ఆడడు, ఇతడు మోసాలు చేయడు, వీరి దేవుడు పరిశుద్ధుడు, ఈయన నమ్మిన దేవుడు గొప్పవాడు అని ఇతని బ్రతుకు చూస్తే తెలుస్తుందని నిన్ను చూచి అనేకులు క్రీస్తును నమ్మునట్లుగా మనం బ్రతకాలండి. అందుకొరకే పరిశుద్ధాత్ముడు సంఘమును, క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘాన్ని పరిశుద్ధాత్ముడు అభిషేకించి మారు మనసు పొంది రక్షించబడిన ప్రతి వ్యక్తిని శక్తిమంతుడిగా చేసి మొదట పాపాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి, దేవుని కొరకు ఆత్మలను సంపాదించే జాలరులుగా ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
నన్ను ఒక ఆత్మజాలరుగా చేయయ్యా, నన్ను ఒక శిష్యునిగా చేయనాయనా. నన్ను ఎందు నిమిత్తమై నీవు ఎన్నుకున్నావు, అందు నిమిత్తమై బ్రతుకుటకు నన్ను అభిషేకించని ఈ రోజున అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నిన్ను ప్రేమించిన వీరిని చూడయ్యా, నీ చేత ప్రేమించబడిన వీరిని చూడయ్యా, నీవేర్పరుచుకున్న వీరిని చూడయ్యా, నీవు ఆకర్షించుకున్న వీరిని చూడయ్యా. ఎవరి జీవితంలో ఏ పోరాటం ఉందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి హృదయంలో ఎటువంటి కల్మషం ఉందో బాగా ఎరిగిన ప్రభువా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయయ్యా. నీ ఆత్మను మా మీద కుమ్మరించుము నాయన. ఇంకా ఎవరైనా సాతాను కట్లలో ఉంటే, బంధకాలలో ఉంటే, ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. నేను నా దేవుని సొత్తు, సాతానుకు నా మీదకి అధికారం లేదు. పరిశుద్ధాత్ముడు నాకు తోడున్నాడు. నేను జయ జీవితం జీవిస్తానన్న విశ్వాసముతో తిరిగి వెళ్ళుటకు, అంతవరకు నమ్మకంగా జీవించుటకు, దినదినము నీ ఆత్మతో అభిషేకించబడుతూ, సర్వసత్యములోనికి నడిపించబడుతూ, నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తూ, భూతిగంతముల వరకు నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.